Yeah, timer now, please. This is the first one. First question to team one. Name the place where the Pandavas and the Kunti survived the Lakshagruha fire set by Kauravas. లకగృహ దహనం కోసము కౌరవులు ఒక చోట సెటప్ చేశారు. అక్కడ నుంచి వాళ్ళు సేఫ్గా బతికారు. ఆ ప్లేస్ పేరు ఇంద్రావతం కాదు. అయినా నో ఏకచక్రపురం కాదు. యా anyone in the audience? Yeah. So before you announce, you have to take this advice. అందుకు వాళ్ళని గుచ్చుకుంటుంది. మీరు డైరెక్ట్ గా అడ్వైస్ చేసేది అనౌన్స్ చేసేది. So the place is called ఇంద్రవృత్తం కాదు, వారణావృత్తం. Right? Now the second question goes to second team on the places. విశ్వామిత్రుడి ఆశ్రమం పేరేమి? Yeah, that is a correct answer. Siddhashrama. I think two. Then question 3 will go to team third team. ఉత్తర గోగ్రహణం జరిగిన స్థలం ఏది? Yeah, time up. Question goes to team 1. ఉత్తర గోగ్రహణం జరిగిన స్థలం ఏంటి? Yeah, the question asked on to team. Time's up. Anyone in the audience? గ్రహణం జరిగిన స్థలం మత్స్యరాజ్యం. దానికి క్యాపిటల్ సిటీ విరాట నగరం. ఈ విరాట నగరానికి ఉత్తర భాగంలో జరిగినది ఈ ఉత్తర గోగ్రహణం. ఆ రోజుల్లో ఏదైతే మత్స్యరాజ్యం ఉందో దాన్ని ఇప్పుడు రాజస్థాన్ అని అంటారు. ఆ ప్లేస్ పేరు ఇప్పుడు వైరాట్ అని పిలుస్తారు. అది జైపూర్ లో ఒక చిన్న గ్రామం. ఇప్పుడు ఒకప్పుడు అది విరాట నగరం. ఆ విరాట నగరానికి ఉత్తర భాగంలో జరిగింది ఉత్తర గోగ్రహణం. దాని పేరు ఉత్తర గోగ్రహణం. రైట్? యా. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ 1 ఆన్ ది ప్లేసెస్. At what place did Ravana abduct Sita Mata in Ramayana? Yeah, Panchavati is the correct answer. Team 1 has 10 marks. And next question goes to team 2. Yeah, that is అతని రాజ్యం పేరేమి? Yeah, of course. It is a correct answer, but be clear, Mithila is not Rajyam. Mithila is Nagaram. A Rajyam peru Videha Rajyam. Videha Rajyam, Videha Rajyaniki kingdom Mithila Nagaramu. అది ఇప్పుడు నేపాల్ లో సౌత్ పార్ట్ లో, బీహార్ కి నార్త్ పార్ట్ లో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అబౌట్ ది ప్లేసెస్ టు ది థర్డ్ టీమ్. ద్రోణాచార్యుడి గురుకులం పేరేమి? Yeah, that is the correct answer. So
సో దాన్ని ఆ రోజుల్లో గురువు యొక్క గ్రామము అని పిలిచేవాళ్ళు. ఆ తర్వాత మొఘల్ పరిపాలన సమయంలో, ఆ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ పరిపాలన సమయంలో దానికి పేరు మార్చి గుర్గాం, GURGAON గుర్గాం అని పిలిచేవాళ్ళు. హర్యానాలో ఉంది. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాల ముందు దానికి మళ్ళీ పేరు మార్చినారు గురుగ్రామ అని. ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రిగార్డింగ్ ద ఐడెంటిఫైయింగ్ ప్లేసెస్, the round is completed. The next round, our next question is directed to team number 1 on identifying names. The first question is, name the son of Ahalya. Yeah, is the correct answer. 10 marks to team 1. So the next question goes to team 2. Name the brother of Agastya Maharshi. Yeah, time's up. Question goes to team 3. Yeah, of course, Agastya Brata is the correct answer. 50% score. Thing is, అగస్త్య మహర్షికి ఒక సోదరుడు ఉన్నాడు. ఆయనకు అసలు పేరు లేదు. ఆయనని చాలా చోట్లు అగస్త్య భ్రాత అని పిలుస్తారు. భ్రాత అంటే సోదరుడు అని అర్థం. అగస్త్య భ్రాత అని పిలుస్తారు. ఒక 4 చోట్లు సంవర్ధనుడు అన్న పేరుతో పిలిచారు. 2 చోట్ల సుదర్శనుడు అన్న పేరుని చెప్పారు. కానీ అతనికి అసలు పేరు లేదు. డైరెక్ట్ క్వశ్చన్ టు థర్డ్ టీమ్. Trijata, it is a correct answer by team 3. Yeah, the next question goes to team 1. This will be your question. Time up. Question goes to team 2. Flute. Kahadu. Flute के उपयोग ठीक है. Yeah. Sir, he gave me 4 marks. Say, that पेर वंशी. Say, ఫ్లూట్ ఏదైతే దాని పేరు వంశీ. ఏంటంటే కృష్ణుడు భూమి మీద పుట్టినాడు ధర్మ సంస్థాపన కోసం. ఆ సమయంలో కృష్ణుడికి సపోర్ట్ ఇవ్వడానికి రకరకాల దేవతలు రకరకాల రూపాలు తీసుకుంటే నిన్ను విడిచి ఉండలేనయ్యానని శివుడు వెదురు మొక్కగా పుట్టి కృష్ణుడి చేతిలో కృష్ణుడి ఊపిరిగా ఉన్నాడు అని చెప్తారు. సో వంశీ అన్న పేరు శ్రీకృష్ణుడి యొక్క ఫ్లూట్ పేరు. మురళి, వేణు, ఇంకా చాలా చాలా పేర్లు ఉన్నాయి. మనోన్మని, సమ్మోహని అని కూడా పిలుస్తారు కొన్ని చోట్ల. సో యాక్చువల్లీ ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఫర్ టీమ్ 1 అయిపోయింది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు టీమ్ 2. Yeah, time's up. Question passed on to Kubera is correct. Kuberudu is the correct answer, right? But Peru, Kuberudu asalu inkoka peruto puttu. Yeah, Kuberudu is correct answer. ఆలోచించి ఎక్కువ సమయం వేస్ట్ చేస్తున్నారు. వైశ్రవణుడు. Right? Yeah, the next question goes to 5 marks. The next question goes to last team. ఇంద్రజిత్ చేసిన యజ్ఞం పేరు ఏంటి? రాజశ్యామ యజ్ఞం.
Wrong answer. Question is passed on to team 1. ఎందుకంత ఫాస్ట్? What happened? Yeah, time up. Yeah? No. జులైలో కేసీఆర్. No. Anyone in the audience, please? Intelligence is a yagna. Yeah? It is Nikumbhila yagna. Nikumbhila yagnamu. Right? So this is all about the identifying names. Now, the last 2 questions for each teams where you need to identify logics and reasonings. Yeah, first question to first team. విషయంలో పర్వతం మీద ఉన్నప్పుడు సుగ్రీవుని వాలి ఎందుకు చంపలేదు? యా ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మతంగ మహర్షి శాపం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ 2. తను చేయాల్సిన పనులన్నీ అయిపోయింది సార్ అప్పటికి. ఇంకా ఫ్యూచర్లో స్త్రీ పైన ఎటువంటి మళ్ళీ అనుమానాలు అవి రాకుండా అట్లాంటి డెసిషన్ ఆవిడ అలా అని అనుకుంటున్నా. బట్ దానిలో ఆవిడ ధర్మం, ఆవిడ క్యారెక్టర్, ఆవిడ లవ్ టువర్డ్స్ రామ, ఆవిడ మరి అలా వెళ్ళాలి అంటే అగ్నికి ఆహుతి చేసేయచ్చు కదా. వై భూమి? పుట్టింది భూమి నుంచి కాబట్టి భూమిలోకి వెళ్ళింది. రైట్? యా, పుట్టింటికి వెళ్ళింది. కెన్ బి గివెన్ విత్ ఫుల్ స్కోర్. బట్ there is something there are lot many things. దీని మీద వేదాంత చర్చలు జరుగుతాయి. అసలు సీతమ్మ భూమిలోకి ఎందుకు పోవాలి? అగ్నిలో దూకొచ్చు కదా, నీళ్ళలో మునిగిపోవచ్చు కదా, చివరికి రాముడు నీళ్ళలో మునిగాడు కదా. బట్ థింగ్ ఈస్ సీతమ్మ ధర్మపత్ని. ఆ క్యారెక్టర్ అంటే ధర్మ. ఆవిడ ధర్మం ఏమేనంటే ఆవిడ ధర్మపత్ని. రాముడు మాట ఇచ్చినాడు, నేను ఏకపత్ని వ్రతం సాగిస్తాను అని. ఇప్పుడు ఆవిడ భూమిలోకి ఎందుకు వెళ్ళాలి అంటే రాముడు రాజు. రాజు అంటే భూపతి, భూమికి పతి అని అర్థము. పైగా ఆయన భూపతి కాబట్టి ఆయనకు భార్య భూమి. ఈవిడ రెండో భార్య అవుతుంది. రెండో భార్యగా ఉంటే రాముడు మాట తప్పినవాడు అవుతాడు కాబట్టి ఆవిడ రాముడిని వదిలేసి వచ్చింది. కానీ ఆవిడ భూమిలోకి ఎందుకు పోయింది అంటే ఎంత రాముడిని వదిలేసి వచ్చినా రాముడిని వదిలి ఉండలేక ఆయన భూమికి పని కాబట్టి ఈవిడ భూమిలో కలిసిపోయి ఆయన భార్యగా ఉండిపోయింది. రైటా? యా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ 3. తెలుగులో ఈ పెద్ద సినిమా అలాగే ధర్మరాజు తానోడి నన్నోడినా, నన్నోడి తానోడినా. ఆ డౌట్ ఎందుకు వచ్చింది? యా, ద్రౌపదిని తీసుకోమని దుర్యోధను చెప్తారు కదా సార్. యా. అప్పుడు ద్రౌపది అవుతుంది సార్. ఫస్ట్ ధర్మరాజు ఓడిపోయి నన్ను ఓడినాడా లేకపోతే మొదట నన్ను పంతంలో ఓడిపోయి మళ్ళీ తాను ఓడిపోయినాడా ఎందుకు అడిగింది ఈ క్వశ్చన్? అది ధర్మం సార్. ఫస్ట్ ధర్మరాజు ఓడిపోతే మళ్ళీ ద్రౌపదిని పెట్టాడే కరెక్ట్ కాదు సార్. ద్రౌపదిని పెట్టే హక్కు ఉండదు. యా, ఓకే. ఒకవేళ ద్రౌపది ఫస్ట్ ఓడిపోతే అప్పుడు ధర్మరాజు ఇంకా సేవకుడు కాలేదు కదా సార్ ధర్మరాజు దుర్యోధనుడికి. అందుకోసమని అప్పుడు కరెక్ట్ సార్. ఆఫ్ కోర్స్ తన లాజిక్ వి కెన్ గివ్ రీజనింగ్. సో దిస్ క్వశ్చన్ ఇస్ యువర్ క్వశ్చన్ ఓన్లీ, రైట్? ఆఫ్ కోర్స్ 10 మార్కులు వేయండి. కానీ దానికి వెనక అది కాదు. ధర్మరాజు మొదట ద్రౌపదిని ఓడిపోతే అది ధర్మం. భర్తవతి ఉండగా భార్య ఓడిపోతాడు, అది అధర్మం. సో ద్రౌపదికి వచ్చిన సందేహం ఏమిటంటే, ప్లీజ్, ద్రౌపదికి వచ్చిన సందేహం ఏమిటంటే ధర్మరాజు మొదట తననే తాను ఓడిపోతే అంటే
ఇంటి పెద్ద ఓడిపోతే ఇంట్లో అన్ని అయిపోయి దాసోహం అయిపోయినట్టు. అంటే నేను ఆల్రెడీ ఓడిపోయిన దాన్ని, మొదట ధర్మరాజు ఓడిపోయి మళ్ళీ నన్ను పందెంలో అలా ఎలా ఓడుతాడు? ఇది మొదటి విషయం. మొదట నన్ను ఓడిపోయి మళ్ళీ తనని తాను ఓడినాడు అంటే అది అధర్మం. ధర్మరాజు నన్ను ఓడిపోయినాడు అన్నది కాదు ఇక్కడ టార్గెట్. ధర్మరాజు ఎక్కడైనా అధర్మం పాటించినాడేమో అని ద్రౌపదికి భయం వేసింది. అందుకు అడిగింది, మొదట తను ఓడిపోయి నన్ను మళ్ళీ పంతంలో ఓడినాడా, లేకపోతే మొదట నన్ను ఓడిపోయినాడా? ఎందుకంటే ఇప్పుడు ఏది చేసినా అది అధర్మం అవుతుంది. ధర్మరాజు అధర్మం చేస్తాడు అంటే అది కుదరదు. మరి ధర్మరాజుకి విషయం తెలుసు కదా, ధర్మరాజు తనని తాను ఓడిపోయిన తర్వాత మళ్ళీ ద్రౌపదిని ఎలా ఓడినాడు? దక్షులు ఎవ్వారలు ఉపేక్ష చేసిన చేటు అగు వారలకు అన్న ఒక వాక్యం చెప్పాడు తిక్కనాడు. సమర్థులైన విద్యార్థి లోకం రాసే పరీక్షల్లో సమర్థత రాకపోతే మాటలు పోగొట్టుకుంటారు కదా. అదేవిధంగా నాడు పురుసభలో కూడా ఆమెను అలా అవమానపరుస్తూ ఉంటే వికర్ణుడు కూడా సమానం చెప్పాడు. చెప్పండి అయ్యా, దక్షులైన వారు ఉన్నారు కదా, తన్నోడి నన్నోడినాడా, నన్నోడి తన్నోడినాడా అనే పదానికి అర్థం అక్కడ ఈనాటికి సందేహమే. ఎలా అంటారో తెలిసిన, ధర్మరాజు ముందుగా ఓడిపోతే ఓడిపోయిన వాడు దాసి అవుతాడు. దాసికి అధికారం ఉండదు ఇతరుల మీద. పోనీ ముందుగానే ద్రౌపదిని బట్టి ఓడదాం అనుకుంటే ఆమె పాంచాలి. అటువంటప్పుడు 5గురికే అధికారం ఉన్నప్పుడు ఆమెను పెట్టి అధికారం లేదు. ఈ సందేహం నాడు ఉన్నది కాబట్టి దక్షులైన భీష్మాదులు, కురుసభలో ఉన్న పెద్దలు, కృపాచారులు, గురువులు కూడా సైలెంట్గా ఉన్నారు. అందుకోసమే వంశ వినాశనమైనది. కాబట్టి నేడు మీరు దక్షులైన వారి విద్యార్థి లోకం చదువుకున్న చదువులు రాసేటప్పుడు సమర్థతతో రాయండి. సమర్థత రాసేటప్పుడు విఘ్నతగా కలిగి ఉండండి. విఘ్నత కలిగేటప్పుడు ఇది మన ప్రథమ స్థానానికి దక్కే చోటని నిర్ణయించుకునే రాయండి చెప్పడమే ఆనాటి సందేశము, ఈనాటి సందేశం అదే. ఓకే, ఇప్పుడు ధర్మరాజు పాటించినదా లేదా? అలా సార్ ఇప్పుడు తను గెలిచిన తర్వాత తను ఎవరిని అధికారం ఉంటుంది సార్? తన తమ్ముళ్ళైనా ధర్మరాజు ఓడిపోయినాడు అంటేనే ఆయనతో పాటు ఆయన అన్నదమ్ములు భార్య అందరూ ఓడిపోయినారని అర్థం. తను ఆల్రెడీ ఓడిపోయింది, దాన్ని బట్టి ఇంకొకసారి ఎలా ఓడుతాడు? అంటారు సార్, నువ్వు మళ్ళీ ద్రౌపదిని పెట్టే నీ రాజ్యం మొత్తానికి మళ్ళీ ఇస్తాను దానికి తను మళ్ళీ పెట్టింది సార్. నువ్వు నీ భార్యని ఒడ్డు నీ రాజ్యం అంతా మళ్ళీ ఇస్తాను అని అనలేదు. ఇది ధర్మరాజు కూడా సందేహమే. ధర్మరాజు అక్కడ తనని తాను ఓడిపోయిన తర్వాత శకుని అంటాడు ద్రౌపదిని ఒడ్డు అని. ధర్మరాజుకు సందేహం వస్తుంది. ధర్మరాజు చాలా సీరియస్ గా ద్రోణుడి వైపు, కృపాచార్యుడి వైపు, విదురుడి వైపు చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు ధర్మం నిర్ణయించగలిగిన వాళ్ళు. శకునికి కూడా ధర్మం తెలుసు. ప్రాబ్లం ఎక్కడనంటే శకుని అప్పుడు మద్యపానం చేసి ఆల్రెడీ తాగిన మత్తులో ఉన్నాడు. ధర్మరాజు ఓడిపోయినాడు అంటే ధర్మరాజు పెండ్లా కూడా ఆల్రెడీ మాకు దాసి అయిపోయింది. ఆల్రెడీ ఓడిపోయిన దాన్ని మళ్ళీ ఎలా కొట్టాలని ధర్మరాజుకు సందేహం. ఆల్రెడీ ఓడిపోయిన దాన్ని ఇప్పుడు నేను మీ దగ్గర ఒక వస్తువు పందెం కాసి నేను ఓడిపోతే మళ్ళీ దాన్ని రెండోసారి నేను ఎలా కాస్తాను? ఇదే సందేహాన్ని ఆయన అడగబోతుంటే శకుని మళ్ళీ అంటాడు, నేను చెప్తున్నాను ఇప్పుడు మీరంతా నా దాసులు కాబట్టి నేను చెప్తున్నా నువ్వు ద్రౌపదిని కొట్టు అంటే ఇప్పుడు తనకి శకుని బాస్ అయిపోయినాడు కదా. బాస్ ఇప్పుడు ద్రౌపదిని ఆల్రెడీ ఓడిపోయిన మళ్ళీ ఒడ్డు అని బాస్ ఆర్డర్ వేస్తే ఫాలో కావాలి కాబట్టి ధర్మరాజు మళ్ళీ ద్రౌపదిని ఓడినాడు. దీంట్లో ధర్మరాజుకి ఏ ధర్మలోపము లేదు. ధర్మరాజుకు ధర్మలోపము లేదు కదా అని ద్రౌపది అడిగిందే కానీ ద్రౌపది ఏనాడు బాధలో పడలేదు. అర్థమైందనుకుంటారా? నైస్. సో నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ 1. Why did Saravana Maharshi and Sutikshna Maharshi offer the fruits of their hands to Lord Rama? Your time's up. Question goes to team 2.
రావణాసుడు చదవాలి కదా సార్, అతను చంపాలంటే మానవుడు కొన్ని పవర్స్ కావాలి సార్. వాళ్ళు యజ్ఞం చేసి చేసి శ్రీరామచంద్రుడి కోసం వెయిట్ చేస్తున్నా తను వెళ్ళినప్పుడు పవర్స్ తగ్గిస్తారు సార్. Yeah, nice. So, half marks, 5 marks to team number 2. It is a correct answer. ఎందుకంటే రావణాసురుడు అడిగాడు, నేను నరుడు వానరుడు వీళ్ళ చేతుల్లో అయితే నేను చేస్తానని వాళ్ళకి కోరుకున్నాడు. ఇది బాగానే ఉంది. మామూలుగా ఒక మనిషి యుద్ధం చేసి చంపాలి అంటే ఎదుటి వాడికి తపశక్తి ఉంటే వాడికంటే వీళ్ళకి ఎక్కువ తపశక్తి ఉండాలి. రావణాసురుడు ఎప్పుడు వాడంటే శ్రీరామచంద్రమూర్తికి దాదాపుగా 13 తరాల ముందు అనరణ్యుడు అనే ఒక రాజు రాముడి వంశంలో పూర్వీకుడు అతను శాపం పెడతాడు రావణాసురుడికి, నా వంశంలో పుట్టేవాడి చేతిలో చేస్తావని. ఆ తర్వాత కాలంలోనే భగీరథుడు సగరుడు వీళ్ళంతా అనరణ్యుడి తర్వాత వచ్చిన వాళ్ళు. భగీరథుడు 30,000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. బయట 33,000 సంవత్సరాలు తపస్సు చేస్తే గంగమ్మకి ఇంటికి వచ్చింది. అంటే ఇన్ని వేల సంవత్సరాల ముందు పుట్టిన రావణాసురుడు 10,000 సంవత్సరాలు ఒకసారి తపస్సు చేసినాడు. అక్కడ చాలా సార్లు తపస్సులు చేసినాడు. అంత తపస్సు చేసిన వాడిని కొట్టాలి అంటే కొట్టేవాడి దగ్గర తపస్సు ఉండాలి. రాముడు అప్పుడే పుట్టినాడు, కొన్ని సంవత్సరాలు అయింది. రాముడు అంత తపస్సు చేస్తే కానీ వాడిని కొట్టాడు. ఇప్పుడు రాముడు మహావిష్ణువు కాబట్టి మహావిష్ణువుగా చంపాలి అంటే అలా చంపకూడదు, ఎందుకంటే వరం ఇచ్చిన్నారు కాబట్టి. అందుకోసం ఈ ఋషులంతా రాముడికి తపస్సుని ధారపోస్తే రాముడు ఆ తపస్సుని సంతోషంగా స్వీకరించి ఆ తపశక్తిని తను అక్కడ నిలబడడానికి వాడుకున్నాడు. నైస్, బ్యూటిఫుల్ ఆన్సర్. దెన్ ద నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ 2. యా, అతను శివుడు ఎందుకు వెళ్తాను సార్, ఆ పర్వతం మీద వెళ్ళినప్పుడు తిరుగు నుంచి ఏది వెళ్ళకూడదు సార్. నేను రాజుని ఎందుకు వెళ్ళకూడదని ఆ పర్వతాన్ని ఎత్తుతారు సార్. ఎత్తినప్పుడు తన వేలు కింద ఉంది సార్. ఆ వేలు కింద పడినప్పుడు శివుడు పడిన వేలు అయిపోతే అక్కడ గట్టిగా అరిస్తారు. అన్ని లోకాలకి వినపడం విష్ణు సార్. శివుడు వచ్చి రావణ అనే పేరు రమిచ్చాడు కాబట్టి రావణ పేరు. బ్యూటిఫుల్, కరెక్ట్ ఆన్సర్. సో అతని అసలు పేరు దశకంఠుడు. కైలాసాన్ని ఎత్తినప్పుడు అప్పటి వరకు రావణ అన్న పేరు అతనికి లేదు, అతని పేరు దశకంఠుడే. సో శివుడు బొట్టన వేలుతో తాండవం చేస్తున్నప్పుడు ఆయన కదిలిస్తే శివుడు బొట్టన వేలు తొక్కితే ఆ బరువు దొరుకుతలేక గట్టిగా అరుస్తాడు. రావణ అంటే అర్థం ఏమంటే గట్టిగా అరిచేవాడా అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు క్లాస్ లో కూర్చొని ఉన్నారు అనుకోండి, ఏదో గట్టిగా వెనకాల బ్యాక్ బెంచ్ లో కూర్చొని అరుస్తుంటే మేడం వచ్చినారు సీరియస్ గా గట్టిగా అరుస్తావా అని ఎలా అయితే అంటారో అలా శివుడు వాడిని తిట్టినాడు. రావణ అరిచేవాడా అంటే వాడు నాకు బాగా నచ్చింది, నేను ఈ పేరుతోనే బతుకుతాను అనే దరిద్రుడు వాడు. రైట్, శివ. The last question of this finance. Why did Bhishma supported Kaurava though he knows they are on a dharma side? కౌరవులు అధర్మం వైపు ఉన్నారని తెలిసి కూడా భీష్ముడు వాళ్ళకి ఎందుకు సపోర్ట్ చేశాడు? The question is to be eight. Please, 9:05 స్టార్ట్. యా, సత్యవతి ఉంటుంది సార్. సత్యవతికి భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు సార్. ఇప్పుడు సత్యవతికి భీష్ముడికి పెళ్ళి అయ్యి కుమారుడు వస్తే మళ్ళీ రాజ్యాన్ని మీరు తీసుకున్నారు సార్ కదా, మళ్ళీ నా కూతురు ఉన్నది కదా అని చెప్పి సత్యవతి అడిగేందుకు అప్పుడు భీష్మ ప్రతిజ్ఞ చేస్తారు సార్. అప్పుడు నేను పెళ్లి చేసుకోను, మీ దగ్గరే ఒక రాజు ఎవడైతే ఆ హస్తినాపురానికి వాళ్ళ సైడ్ నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని చెప్పి ప్రతిజ్ఞ చేస్తాను సార్. అందుకోసం అని చెప్పి సో పాండవులందరూ ధర్మం పాటిస్తారని తెలిసినా కూడా భీష్ముడు వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట, అమ్మ నీ బిడ్డలే రాజవుతారు, నేను పెళ్లి చేసుకోను, నా బిడ్డలు పోటీకి రారు, నేను వాళ్లకు రక్షణగా ఉంటాను. సో వాళ్ళ కొడుకులే ఈ విచిత్ర వీరుడు చిత్రాంగదుడు. వాళ్ళలో చిత్రాంగదుడు తన పేరు గంధర్వుడితో యుద్ధం చేసి చనిపోతే విచిత్ర వీరుడికి అంబాలిక ముగ్గురిని పిలుచుకొని వస్తే అంబ పెళ్లి చేసుకోకుండా సికండిగా తన జీవితాన్ని మార్చి సికండిగా మారి భీష్ముడు చావుకి కారణమైంది. అంబాలిక ఇద్దరిని విచిత్ర వీరుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ఆయన చనిపోతాడు. చనిపోతే మళ్ళీ వేదవ్యాసుడి వరంతో వాళ్ళకి బిడ్డలు పుడతారు. అంటే వాళ్ళందరూ కూడా సత్యవతి స్త్రీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళే రాజ్యం చేస్తారని మాట ఇచ్చినాడు కాబట్టి వాళ్ళ వైపే నిలిచాడు. మరి వీళ్ళు కాదా సార్ అంటే వీళ్ళు పాండు రజకుమారులు ఎవరు లేరు. వీళ్ళందరూ
యమధర్మరాజు గారి వరంతో పుట్టినవాడు, వాయుదేవుడి వరంతో పుట్టినవాడు. కాబట్టి తన మాట కోసం, తన ప్రతిజ్ఞ నిలబడడం కోసం తన ధర్మం తను పాటించాడు, లోకధర్మాన్ని పట్టించుకోలేదు. అందుకే లోకధర్మాన్ని పట్టించుకోకుండా తన ధర్మం మీద తను భీష్మించు కూర్చున్నాడు. అది తప్పని తెలిసే ఎప్పుడైతే కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు, నేను రథసారథి చేస్తాను, నేను ఆయుధం పట్టను అంటే భీష్ముడు ప్రతిజ్ఞ చేస్తాడు. నిజంగా చెప్పాలంటే భీష్ముడు గెలిచినాడు, ప్రతిజ్ఞ చేసినాడు, నేను ఆయుధం పట్టిస్తా అన్నాడు. చివరికి కృష్ణుడు ఏమి దొరక రథచక్రాన్ని తీసుకొని వచ్చి నేను కట్టేస్తానంటే పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అయితే నన్ను చంపి ఈ అధర్మాన్ని నేను భరించలేకపోతాను, మాట మీద నిలబడాలి కాబట్టి నేను బతుకుంటా, నేను వాళ్ళ తరఫున యుద్ధం చేయాలి, ఈ అధర్మాన్ని భరించడం నాకు కష్టంగా ఉంది, నువ్వు నన్ను చంపేయి అని అడుక్కుంటాడు కృష్ణుడిని. ఇది భీష్ముడి యొక్క గొప్పతనం. రైట్? సో these questions are completed and next